హలో అన్న, మీ పేరు? నా పేరు సుధాకర్ రెడ్డి. ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? మళ్ళీ వైఎస్ఆర్సీపీ వస్తుంది. వైఎస్ఆర్సీపీ. ఎందుకు అంత నమ్మకం చెప్తున్నారు? అంటే పేదవాళ్ళ గుండెలు గెలుచుకున్నాడు. సిబిఎన్ 14 ఏళ్ళు అధికారం ఇచ్చాడు. మొన్న రాజధాని అని చెప్పి చేశాడు. అంతా స్కామే కదా. నది పక్కన ఎవరన్నా రాజధాని పెట్టారనుకో, రాజధాని మునిగిపోద్ది కదా. టెంపరీగా సచివాలయం కట్టాడు. ఒక్క వానకే కొట్టుకుపోయింది. అంటే జగన్ గారి ప్రభుత్వం మీద, పరిపాలన మీద చాలా వ్యతిరేకత ఉంది ప్రజల్లో అని చెప్తున్నారు. ఈసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రారు అంటున్నారు. ఏమి వ్యతిరేకత ఉంది? డెవలప్మెంట్ అనేది ఎక్కలేదు. రాజధాని లేదు, పోలవరం లేదు, రోడ్లు లేవు అంటున్నారు టీడీపీ వాళ్ళు. రోడ్లు లేవా? బడ్జెట్ ఇచ్చాడంటే రోడ్లు ఎత్తాకి. ఆడు మోడీ గారు హైవేలన్నీ డెవలప్ చేసుకుంటా పోతే పల్లెటూరు ఎవడ పట్టించుకుంటాడు? అంతేనా? బడ్జెట్ లేకుండా మనం ఎక్కడ చేస్తారు? 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. తెలంగాణలో బెడ్ అంతా కరోనాలో 15 రోజులకి 25 లక్షలు తీసుకున్నాడు. జగన్ ఆశా వర్కర్లను పెట్టి, వాలంటీర్లు పెట్టి, సచివాలయం సిబ్బందిని పెట్టి అసలు కంటికి రెప్పలా చూసుకున్నాడు. వ్యాక్సిన్ కూడా ఫోన్ చేస్తే చాలు వాలంటీర్లో తీసుకెళ్ళి వేయించారు. ఇంటింటికి పెన్షన్ ఇస్తున్నాడు 3000 ఫస్ట్ తారీఖు కల్లా. అంటే ఈ సంక్షేమ పథకాలు ఉచితంగా ఇవ్వడం వల్ల ప్రజలు సోమరులు అవుతున్నారు. ఇంకోటి ఏంటంటే ప్రజల మీదే మరి భారం పెరుగుతుంది కదా ట్యాక్సుల వల్ల రూపంలో. మరి సిబిఎన్ కూడా అదే చెప్పాడు కదా. 600 హామీలు ఇచ్చాడు. 2014 గెలిచాడు. అంతకుముందు గెలిచాడు కదా. అప్పుడు ఏమైనాయి హామీలు? అయ్యే మంచి కదా, అయ్యేం చెడ్డయని. ఇప్పుడేం మంచి, అయ్యేమో మంచి అయినప్పుడు ఇప్పుడు చెడ్డయని అంటే. ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు 2014లో పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పుడు 2024లో కానీ కలిసి పోటీ చేస్తున్నారు. సో దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ టీం ఏమైనా భయపడుతున్నారు అనుకోవచ్చా? భయపడుతున్నారు కాబట్టి ముగ్గురు కలిసి కొడదామని చూస్తున్నారు. సరే, మన సొంత చెల్లెలే అన్నకు ఆపోజిట్గా వచ్చింది కదా, దీని గురించి ఏమంటారు? అవన్నీ ఆస్తి గొడవలు అవన్నీ మనం చెప్పకూడదు. అన్న చెల్లెల స్ట్రాటజీ అని కానీ కొంతమంది అంటున్నారు. స్ట్రాటజీ అయితే మళ్ళీ కాంగ్రెస్లో కలిసింది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే టికెట్లు ఇవ్వడో వాళ్ళందరూ షర్మిల పార్టీలో చేరే అవకాశం ఉందంటారా? చేరితే జాయిన్ ఏమైంది? దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం జరిగే అవకాశం ఉందండి. కార్యకర్తనే బాపట్లలో నుంచోబెట్టి గెలిపించాడు. మొన్న పాదయాత్రలో ఫిజియోథెరపీ చేసిన డాక్టర్నే గెలిపించుకున్నాడు. అది లెక్క కాదు పెద్ద. ఇంకోటన్నా, అన్నా క్యాంటీన్ ఏదైతే ఉందో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తొలగించడానికి కారణం ఏంటన్నా? స్కామ్లు ఎక్కువైపోయినాయి. ఈయన కంటిన్యూ చేయొచ్చు కదా, కొత్తది పేరు పెట్టి అయినా చేసుకోవచ్చు. ఇస్తున్నాడు కదా. ఒక్క నిమిషం అన్న, ఐటీ డెవలప్మెంట్ అనేది ఎక్కడా లేదు. దాని గురించి ఏం చెప్తారన్న 5 yearsలో? ఐటీ డెవలప్మెంటా? అలానే డేటా సెంటర్ వచ్చిందిగా. అంటే గ్రాఫిక్స్ అంటున్నారు కానీ ఆన్లైన్లో కొట్టుచూడు. అదాని డేటా సెంటర్ వచ్చింది, తర్వాత ఇన్ఫోసిస్ వచ్చింది, టీసీఎస్ రెడీగా ఉంది. అక్కడ ఇవన్నీ వైజాగ్లో వస్తున్నాయి కదా. మరి పోలవరం ఇప్పుడు కంప్లీట్ చేస్తారన్న? పోలవరం అది వాళ్ళు చేసిన తప్పు. స్పిల్వే సరిగ్గా కట్టలేదు కాబట్టి కూల్చి మళ్ళీ కడుతున్నారు. టైం పట్టింది బ్రో. పట్టకుండా ఎలా ఉంటుంది? డబ్బు లేదు, బడ్జెట్ లేదు. 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఈసారైనా ఎమ్మెల్యేగా గెలిచి వెళ్తారంటారా? ఆయన నుంచున్న దాన్ని బట్టి ఉంటుంది, మనకు తెలియదు కదా. ఎక్కడ కాన్స్టిట్యున్సీలో ఎవరు బలాలు బట్టి నిలబెడతారు. లాస్ట్ దాకా ఛాన్స్ లేదు. ఫైనల్గా అయితే జగన్మోహన్ రెడ్డి గారే మరి విజయం సాధిస్తారంట. అవునండి. ఓకే, థ్యాంక్స్. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి.